తర్వాత విట్నెస్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ విట్నెస్ ఎగ్జామ్ అయిన తర్వాత హియరింగ్ అయిన తర్వాత కోర్టు వెదర్ దేర్ ఈజ్ ఏ కాగ్నిజెన్స్ ప్రైమా ఫేసి కేసు ఈస్ దేర్ అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫార్వర్డ్ డేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటి, provided that no cognizance of an offense shall be taken by the magistrate without giving the accused an opportunity being heard. మనం కాగ్నైన్స్ తీసుకోవడానికి ముందే అక్యూజ్డ్ కి ఒక వర్షన్ ఇవ్వాలి, అంటే అక్యూజ్ నోటీస్ ఇష్యూ చేయాలి. అక్యూజ్ వచ్చి మీ పైన మరి కేసు వేసినారు, మీరు ఏం చేయమంటారు అనేసి అక్యూజ్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. అంటే ఇంత నొప్పికి ఇప్పటికి ఎంటైర్ డిఫరెన్స్ అనేది మారిపోయింది. మనం కంప్లైంట్ చేసి రికార్డ్ చేసి ఫార్వర్డ్ చేసే పద్ధతి కాదు. మన ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత అక్యూజ్ నోటీస్ వెళ్ళి అక్యూజ్ వచ్చి అతని ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాతే కోర్టు నిర్ణయం అనేది తీసుకుంటారు. అంటే ఎంటైర్ డిఫరెన్స్ అనేది ముందు సిస్టమ్కి ఇప్పటికీ మారింది. ఫర్దర్ provided further that when the complainant is made in writing, the magistrate need not examine the complainant and the witnesses. కంప్లైంట్ రైటింగ్ లో మనం వేసిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఎగ్జామ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే provided further that when the complainant is made in writing, the magistrate need not examine the complainant and the witnesses. రిటర్న్ కంప్లైంట్ వేసిన తర్వాత నో నీడ్ టు ఎగ్జామిన్ ద కంప్లైంట్ యాజ్ వెల్ యాజ్ ద విట్నెస్. ఇందులో బట్ట కాదు, రిటర్న్ కంప్లైంట్ వేసిన తర్వాత కంప్లైంట్ ని విట్నెస్ ని ఎగ్జామిన్ చేసి లేదంటే కంప్లైంట్ ని ఎగ్జామ్ చేసి తర్వాత కాగ్నిజెన్స్ తీసుకొని నోటీస్ ఇష్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్టు కాదు, రిటర్న్ కంప్లైంట్ వేసిన తర్వాత అగ్రి నోటీస్ ఇష్యూ చేస్తారు. వాళ్ళు ఎగ్జామ్ ఒకసారి రిటర్న్ కంప్లైంట్ వేసిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఎగ్జామ్ చేయాల్సిన అవసరం లేదు. అక్యూజ్కి నోటీస్ ఇష్యూ చేసి అక్యూజ్ ఒక ఒపీనియన్ తీసుకుంటారు. ఫస్ట్ అతని అబ్జెక్షన్ ఏంటి, మీపై కంప్లైంట్ చేసినారు, మీరు ఏం చెప్తారనేసి అతని అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత కోర్టు తర్వాత నిర్ణయిస్తారు అదే ఇట్ ఈస్ ప్రైమా ఫేసి కేసు ఈస్ దేర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆర్ నాట్ అనే విషయాన్ని కోర్టు తర్వాత నిర్ణయిస్తారు. అది ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి లీగల్ పొజిషన్ అన్నమాట. దీంట్లో 223 CR BNSS ప్రకారము అదర్ సైడ్ ఇప్పుడు ఎవరిపైన అయితే మనం కోర్టుకి నోటీస్ ఎవరికైతే మనకు కంప్లైంట్ ఇస్తున్నామో వాళ్ళపైన నోటీస్ ఇచ్చిన తర్వాత అతను ఒపీనియన్ తీసుకున్న తర్వాత కేసు అనేది కాగ్నిజెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మరింత ఇన్ జనరల్ గా ఇంకా ప్రాసెస్ డిలే అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీనిలో ఇది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్ యాక్టింగ్ ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ అయితే మన పబ్లిక్ సర్వెంట్ పైన ప్రైవేట్ కంప్లైంట్ వేసినట్టే. ఇఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్ యాక్టింగ్ ఆర్ పర్పోర్టింగ్ టు యాక్ట్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ అఫిషియల్ డ్యూటీస్ ఆర్ ఏ కోర్ట్ హ్యాస్ మేడ్ ద కంప్లైంట్ అని ఇంతవరకు మనకి పబ్లిక్ సర్వెంట్ పైన కంప్లైంట్ వేయాలంటే ఏ సెక్షన్ కింద మనం అడిగేవాళ్ళం, ప్రాసిక్యూషన్ పర్మిషన్ అడిగేవాళ్ళం, ఐడియా చెప్తారు ఎవరైనా? దీనిపైన మనం ఆల్రెడీ ఒకసారి క్లాస్ లో కూడా చూసాం. 197 CRPC కింద పర్మిషన్ అడిగేవాళ్ళం, అవునా? నెక్స్ట్, ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ పైన మనం కంప్లైంట్ చేసినట్లయితే if a public servant acting or purporting to an act in the discharge of his official duties or the court has made the complaint, or if the magistrate makes over the case for injuries inquiry or trial to another magistrate under section 212, provided also that if a magistrate makes over the case to another magistrate under the section 212 for after examination of the complaint and witnesses, later magistrate need not re-examine them. వాళ్ళ జ్యూరిడిక్షన్ ఇష్యూలో ఒక కోర్టు నుంచి ఇంకోటికి ట్రాన్స్ఫర్ చేసి పంపించినట్లయితే కూడా ఒక దగ్గర ఎగ్జామ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందుకు పట్టు కాదు, వేరే మళ్ళీ ఎగ్జామ్ చేసేవారు కొంతమంది, అది కొంచెం ఆంబిగ్యూటీ ఉండేది. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ చేయాల్సిన అవసరం అనేది లేదు అనేది మనకి ఇందులో 223లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ 223
subclass 2. A magistrate shall not take cognizance on a complaint against the public servant for an offence alleged to have been committed in course of discharge of official duties, functions, or other, unless such public servant is given an opportunity to make assertions as to the situations that lead to the incident so alleged. ఇందులో పబ్లిక్ సర్వెంట్ పైన కూడా మనం ఏదైనా ప్రైవేట్ కంప్లైంట్ చేసినట్టయితే అతను కూడా అవకాశం ఇచ్చి అతను ఒక వ్యూని ఎటువంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అతనికి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవాలి అనేది ఇందులో కూడా పబ్లిక్ సర్వెంట్ అయినా ఎవరి పబ్లిక్ జనరల్ పబ్లిక్ అయినా కానీ ఒకే ప్రొసీజర్ అనేది పాటించాలనేది ఇందులో లేదు. నెక్స్ట్, such public servant is given opportunity to make a report containing facts and circumstances of the incident from the officer superior to such public servant is received. ఇందులో ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ మీద కంప్లైంట్ చేస్తామో వాళ్ళ యొక్క హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాలనేది మనకి ఇందులో కొత్తగా గమనించేటువంటి అంశం. అంటే మనకి 223 200 CRPC కింద ఏదైతే మనం ప్రైవేట్ కంప్లైంట్ చేసినామో ఆ ప్రాసెస్ ని ఎంటైర్ చేంజ్ చేయడం జరిగింది. ఎందులో అంటే 223 BNSS యాక్ట్ ప్రకారం. ఇది మనకి మెయిన్ గా మనకు కనిపించిన అంశం. అంటే ఇది ప్రైవేట్ కంప్లైంట్ మనం రెగ్యులర్ ఉపయోగించే వాటిలో వస్తుంది కాబట్టి ఇందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సార్ చెప్పమ్మా. సార్, అంటే ప్రీవియస్ గా మనం పబ్లిక్ సర్వెంట్ మీద కంప్లైంట్ ఇచ్చేటైతే 197 కింద పర్మిషన్ తీసుకునే వాళ్ళం సుపీరియర్ అథారిటీస్ నుంచి. ఇప్పుడు ఈ సెక్షన్ ప్రకారం తీసుకోవక్కర్లేదా? తీసుకోవాలి, అది కూడా చెప్తున్నారు. మనం పెట్టిన మన టేబుల్లో ఉందో చూడండి, 197 ప్రకారం మళ్ళీ వేరే సెక్షన్ ఉంది చూడండి. 197 + ఏముంది చూడండి, మీరు షేర్ చేసిన చూడండి. దాంట్లో ఇట్లా అంటే చెప్తాను, మీరు సెక్షన్ కూడా చెప్తాను, చదివిపిస్తాను. 120 days ఇంతకు వచ్చి పబ్లిక్ సర్వెంట్ మనం తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకునేవాళ్ళు కదా 197 ప్రకారము. ఇప్పుడు 120 days మన పర్మిషన్ కి లెటర్ పెట్టిన తర్వాత కూడా 120 days తర్వాత డీమ్డ్ టు బి పర్మిటెడ్ అనుకొని ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేయొచ్చు. 197 వచ్చి 218 చూడండి, 218. ఆ 218 197 ప్లేస్ లో రాసుకోండి. 197 దాని దగ్గర 197 బదులు 218 BNSS ప్రకారం పర్మిషన్ కి మనం తీసుకోవాలి. ఇది 120 days టైం దీంట్లో ఫిక్స్ చేయడం జరిగింది. 120 days వరకు కూడా పర్మిషన్ ఇవ్వకపోతే డీమ్డ్ టు బి పర్మిటెడ్ అని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ప్రధానంగా మనకి 173 ఆల్రెడీ మనకి మీరు ఆల్రెడీ మనకి బార్ కౌన్సిల్లో వచ్చినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళు చెప్పారు సీనియర్స్ జడ్జెస్ అందరూ కూడా. ఇందులో 173 అనేది చాలా ఇంపార్టెంట్. FIR అనమాట. FIR కంటే దాంట్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్ చెప్తాం. తర్వాత మనం రెగ్యులర్ గా వచ్చి మనం చాప్టర్ వైజ్ గా వెళ్దాము. ఈరోజు ఒక ఇంట్రొడక్షన్ మార్క్స్ చెప్దామని చెప్తూనే రమ్మనండి. 173 175 173 నుంచి 175 వరకు. ఇందులో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటివ్ టు ద కమిషన్ ఆఫ్ కాగ్నిజెన్స్ ఆఫెన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏరియా. ఎవరు చెప్పండి, మీనింగ్ ఎవరు చెప్పండి. ఇది చాలా ఒక ర్యాపిడ్ చేంజెస్. ఇప్పుడు మనకు వచ్చిన BNSS లో ఇది ఒక చాలా ర్యాపిడ్ చేంజ్. ఇది ఇందులో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ 173 subclass 1. Commission of an cognizable offence irrespective of area where the offence is committed
may be given orally or by electronic communication to the officer in charge of the police station. అంటే ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ లో ఒక అఫెన్స్ జరిగింది అనుకోండి, మీరు వేరే పోలీస్ జ్యూరిడిక్షన్ లో ఉన్నారు, మీకు విషయం తెలిసింది, వెంటనే లేదంటే ఒక్క పోలీస్ తెలిసినా కానీ వెంటనే మీరు ఫోన్ ద్వారా కానీ ఫోన్ చేసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయొచ్చు. లేదు ఒక పోలీస్ స్టేషన్ ఏ జ్యూరిడిక్షన్ సంబంధించి ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ ఒక ఇష్యూ వచ్చింది, ఇప్పుడేం చేసేవాళ్ళు, మా పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ కాదు, మీరు అక్కడ వెళ్ళి చేసుకోండి అనేవాళ్ళు. అక్కడికి వెళ్తే ఏమనేవాళ్ళు, ఇది మా పోలీస్ జ్యూరిడిక్షన్ కాదు, అక్కడికి వెళ్ళి చేసుకోండి అనేవాళ్ళు. ఆ ఇష్యూ కాకుండా ఈ గతంలో మనకి ఉన్నటువంటి 0 FIR అనేది మన కాన్సెప్ట్ ఉండేది, దాని ప్రొవిజన్ ఆఫ్ లా లేదు దానికి. ఇందులో మనకి 173 ప్రకారం ఏమంటే, అంటే వేరే జ్యూరిడిక్షన్ లో ఒక అఫెన్స్ జరిగినప్పటికీ వేరే పోలీసులు కూడా దానిపైన FIR కట్టచ్చు, కట్టి తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని 0 FIR అంటారు. అది మనకి ఇందులో ఇప్పుడు 173లో చెప్పడం జరిగింది. Every information relating to the commission of offense, cognitive offense, irrespective of area where the offense is committed, may be given orally or by electronic communication to the officer in charge of the police station. ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఏ ద్వారా కానీ ఇన్ఫార్మ్ చేసినామంటే ఇమీడియట్ గా FIR దానిపైన ఎంక్వైరీ అనేది చేయాలి. రెండోది, ఇందులో విత్ ఇన్ 3 days లో చూడండి, సబ్సెక్షన్ 1లో 1 orally it shall be reduced to writing by him or under his direction and we read over information. అది మన క్లాస్ స్టార్ట్ అయిపోయింది, మనం వెళ్ళిపోదాం. గుర్తెత్తుడు మ్యూట్ చేసుకోండి. Or and read be over to the informant every such information, whether given in writing or reduced to writing aforesaid, shall be signed by the person given it. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిటర్న్ గా కంప్లైంట్ సిగ్నేచర్ చేయాలి. అందులో మనకి ఎన్ని రోజులు, విత్ ఇన్ 3 days. ఒకసారి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్తారు, ఒక వేరే పోలీస్ స్టేషన్ అయినా కానీ 0 FIR చేసి ఇంకొక పోలీస్ స్టేషన్ కి ఫార్వర్డ్ చేయొచ్చు, ఆ కన్సర్న్ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్. బై వే ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే సిగ్నేచర్ ఇచ్చి 3 days లో ఇవ్వాలి. 3 days లో సపోజ్ 3 days లో ఇవ్వకుంటే ఏం పరిస్థితి అనేది మనకి ఫర్దర్ గా అనేది ఇంట్లో ఎక్కడ మనకి క్లారిఫికేషన్ లేదు. 3 days లో 173 సబ్సెక్షన్ 1 క్లాస్ 2 ప్రకారం అంటే 3 days లో సిగ్నేచర్ పెట్టాలి. ఓవరాల్ గా మనం ఇన్ఫర్మేషన్ చేసినప్పటికీ 3 days సిగ్నేచర్ చేయాలి, అప్పుడే అది వ్యాలిడ్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇంకా నేను FIR వెంటనే FIR చేయడానికి ఇందులో మనకి అవకాశం లేదు. నెక్స్ట్ చూడండి, (173) సబ్ క్లాస్ 3. ఇది కూడా చాలా మనం అబ్జర్వ్, ఎందుకంటే మనం FIR ఫార్వర్డింగ్ కంప్లైంట్ ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో కొన్ని అంశాలు చెప్తా ఉన్న ఉద్దేశంతో చెప్పండి. ఇందులో చూడండి, ఉదాహరణ గూగుల్ అంటే గూగుల్ కొట్టి చూడండి, సెర్చ్ చేసి BNSS అని కొట్టండి వస్తుంది. ఇందులో ఏంటంటే, లలిత్ కుమారి కేసులో మీకు ఆల్రెడీ మీకు చెప్పిన లలిత్ కుమారి కేసులో ఏ అంశాల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని చెప్పారు, ఏమైనా చెప్తారా? లలిత్ కుమారి కేసులో కొన్ని ఇంపార్టెంట్ అంశాల్లో మాత్రం ఉన్నటువంటి ఇన్వాల్వ్ ఉన్నటువంటి కాగ్నిబుల్ అఫెన్సెస్ లో మాత్రమే ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగాలి అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్. కానీ దాన్ని వైలేట్ చేసి ఏమంటే, ఇప్పుడు లలిత్ కుమార్ కేసుకి వైలేట్ చేసి దానికి ఉన్నటువంటి అంశం ఇందులో మనకి కనిపిస్తుంది. దాంట్లో క్లాస్ 3(1) సబ్సెక్షన్ 1 proceed to conduct preliminary inquiry to ascertain whether there existing a prima facie case for the proceeding in the matter within the period of 14 days. ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 14 days టైం అనేది కంపల్సరీగా విత్ ఇన్ 14 days లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి అని. అంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని కాదు,
అంటే ఒక పోలీస్ స్టేషన్ లో పోయి మనం కంప్లైంట్ ఇచ్చినామంటే చూసి వెంటనే ఇందుకు పోయి ఒక రోజు 2 రోజులు కంప్లైంట్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు. లేదు కోర్టు నుంచి ఫార్వర్డ్ అయిన తర్వాత కంపల్సరీ మ్యాండేటరీగా ఎఫ్ఐఆర్ చేయాలి. కానీ మనకి ఇందులో ఏముంది 173 ప్రకారము ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేయాలని అన్నిట్లో. కానీ లలిత్ కుమార్ కేసులు ఏం చెప్పారు, డిలే ఉండే వాటిలో కానీ, అదేవిధంగా ఫైనాన్స్ మ్యాటర్లో కానీ, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో కానీ, కమర్షియల్ ఇష్యూస్లో కానీ, కరప్షన్ సంబంధించి కానీ అనే అంశాల్లో మాత్రమే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. మిగతా వాటిలో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్. కానీ దాన్ని వైలేట్ చేసి ఇప్పుడు ఏముంది చూడండి, ఇందులో ఏమండి, వెదర్ కోర్టు ప్రైమరీ బేసిక్ కేసు ఉందా లేదని కంప్లైంట్ తీసుకున్న తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి. అంటే ఇందులో కోర్టు పోయిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి అనేది కనిపించకపోవచ్చు. ఇది మనకున్న ర్యాపిడ్ చేంజ్ అన్నమాట మన ఎఫ్ఐఆర్ విషయంలో. సరే, మళ్ళీ మీరందరూ ప్రింట్ తీసుకున్నప్పుడు అసలు చెప్పండి మనకి. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి మనం కంటిన్యూ చేస్తాము. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అందరూ ప్రింట్ తీసుకొస్తే మీ దగ్గర ఒక కాపీ ఉన్నది ఉంటే చదివితే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో రిమాండ్ విషయంలో ఏముందంటే ప్రధానంగా మనకు ఒకసారి రిమాండ్ వస్తే మనం ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు, బుక్ ఉండదు చూడండి, సెక్షన్ 58 బిఎన్ఎస్ఎస్ 24 hours లో మనకి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమైన మా చేంజెస్ ఏమంటే నియరెస్ట్ మేజిస్ట్రేట్ అన్నారు తప్ప నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అని చెప్పలా. మేజిస్ట్రేట్ అంటే ఎవరెవరు వస్తారు చెప్పగలుగుతారు ఎవరైనా? మేజిస్ట్రేట్ ఎవరు చెప్తారా? ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ సార్. అది అంటే మనం ఏం చేస్తాము, కోర్టు దగ్గర ఉంటాం, రిమాండ్ చేస్తారు వస్తారనేసి. వాళ్ళు ఏ ఇంటెన్షన్ తో పెట్టినా తెలియదు. కానీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అని రావాలట, కానీ నియరెస్ట్ మేజిస్ట్రేట్ అని చెప్పినారు. నియరెస్ట్ మనం ఆ కోర్టు కాడ ఉంటాం, వాళ్ళు ఏం చేస్తారు, సబ్ డివిజన్ ఇక్కడ ఆర్టీఓ దగ్గరికి వెళ్ళొచ్చు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఇంటెన్షన్ పెట్టినారా లేదంటే పొరపాటు, నాకు తెలిసి జ్యుడిషియల్ తీసేసారంటే ఇంటెన్షన్ ఉంటుంది అనుకుంటున్నాం. కానీ ఈసారి మనము 1 or 2 days లో మీరందరూ ఒక బుక్ ప్రింట్ తీసుకొని టిఆర్పిసి పైన మనం స్టార్ట్ చేసుకుందాం. భారతీయ నాగరిక సురక్షా సంహిత, మీరు కంపల్సరీగా నెట్ నుంచి ప్రింట్ తీసుకోండి. నేను బుక్ కాకుండా బుక్ బిల్లుగా ఉన్నప్పుడు కొంతమంది బుక్ ప్రింట్ చేస్తారు, అది తీసుకోకండి. ఇండియా కోడ్ వెబ్సైట్కి వెళ్ళండి, దానిలో ఉంటుంది. లేదా ఇంటర్నెట్ నుంచైనా నోటిఫికేషన్, గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. ఒక 1 or 2 days లో ఫస్ట్ నుంచి మనం ఇందులో ఫస్ట్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ సెక్షన్ టు సెక్షన్ కాకుండా ఇంపార్టెంట్ ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ అంటే అన్ని ప్రతిదీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీకు అర్థం కానిటువంటి ప్రతిదీ చెప్తా వెళ్తాము. లేదంటే ఫస్ట్ చాప్టర్లో మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేయాల్సిన అంశాలు ఏమున్నాయి అనేది చూస్తాము. ఒక 1 or 2 days లో మనం మళ్ళీ ఒకసారి కలుద్దాము. ఈ బుక్ ప్రతి ఒక్కరు మీరు దయచేసి ఆల్రెడీ ఎన్ఐ యాక్ట్ ఒక డౌట్ క్లారిఫికేషన్ ఉంది, అది ఒకసారి నేను మళ్ళీ ఏదైనా రాసి పెట్టాను, మనం నెక్స్ట్ కలిసినప్పుడు చెప్తాము. హిందూ మ్యారేజ్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేసినాము. ఎన్ఐ యాక్ట్ అయితే ఒక డౌట్ ఉంది, అది రాస్తున్నాను, మళ్ళీ మీకు క్లారిఫై చేస్తాను. 2 days లో మళ్ళీ ఒకసారి
ఈ క్లాస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత దీనిపైన ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. అందులో ప్రింట్అవుట్ అనేది తెచ్చుకోండి ఒకసారి. ఈ రెండు మనం ఒకటి వచ్చి FIR, ప్రైవేట్ కంప్లైంట్, వీటిపైన చెప్పాము. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. నెక్స్ట్ క్లాస్లో మనం దీని ప్రింట్ తెచ్చుకుంటే క్లాస్ కంటిన్యూ చేస్తాం. ఈరోజు 10 మెంబర్సే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూగా 2 days లో మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఓకే, వాయిస్ వినబడతా ఉందా? వినిపిస్తుంది సార్. ఓకే, 2 days లో మళ్ళీ జాయిన్ అవుదాం సార్. అలాగే సార్. మీరు ఇది ప్రింట్ తెచ్చుకోండి దయచేసి. అందరూ కూడా ఏమంటే ఆ నెట్లో బుక్ కొనాల్సిన అవసరం లేదు. నెట్లో బుక్లు ఉంటుంది, దాన్ని తీసి ప్రింట్ తెచ్చుకొని ఒక స్పైరల్ బైండింగ్ తీసుకోండి. BNSS కొట్టి ప్రింట్ తీసుకుంటే దాన్ని పెట్టుకొని మీ దగ్గర బుక్ ఉంటే, నా దగ్గర బుక్ ఉంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక 2-3 days లో మళ్ళీ మనం జాయిన్ అవుతాం. అలాగే సార్. ఓకే సార్, ఓకే, బై, గుడ్ నైట్.